హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ల పెంపు మీద ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఈ రూ. 2016ను రూ. 4016 గాను, అండ్ అలాగే రూ. 4016ను రూ. 6016 గాను ఎప్పటినుంచి పెంచుతోంది? సో, ఏ నెల నుంచి మీకు పెంచినటువంటి ఈ డబ్బులను పంపిణీ చేస్తుంది? అనే వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. దీనితో పాటుగా ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల పంపిణీ వివరాల గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ టైమ్ ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఈ ఆసరా పెన్షన్ల పెంపు కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే దీని మీద ఎట్టకేలకి నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక దీని గురించి తెలుసుకునే ముందుగా మీరు ఈ చేయుత పెన్షన్లకు సంబంధించిన ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి చెప్తానండి. సో, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. సో, ఇందులో వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మీకు ఎన్ని నెలల పెన్షన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఓకేనా? లాస్ట్ పెన్షన్ అనేది ఎప్పుడు మీకు ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఇస్తారా? ఇవ్వరా? మీకు శాంక్షన్ అయ్యిందా లేదా? కొత్తగా అప్లై చేసుకోవాలంటే మీకు పెన్షన్స్ అనేటువంటివి శాంక్షన్ అయ్యున్నాయా లేదా? అనే వివరాల గురించి మీరు ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఈ పెన్షన్ ఐడీ నంబర్ ఉన్నా పర్వాలేదు. యూఐడీ నంబర్ ఉన్నా పర్వాలేదు. సదరం సర్టిఫికేట్ ఐడీ ఈ మూడిట్లో ఏది ఉంటే దాన్ని ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అక్కడ మీరు ఆ మూడిట్లో ఏదైనా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు మీ దగ్గర అవి 3 లేవు అనుకుంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్‌గా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? దాని తర్వాత పంచాయతీ నేము, ఇక దాని తర్వాత వచ్చేసి పెన్షనర్ నేము, దాని తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద గనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేటువంటివి మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను గైస్. మీరు కూడా ఒకసారి నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేసి చెక్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అక్కడ మీకు క్లియర్‌గా డీటెయిల్స్ అనేటువంటివి ఉండటం జరుగుతుంది. మీకు కరెక్ట్‌గా మీ పేరే మీ డీటెయిల్సే కావాలి అనుకుంటే మీ యొక్క పెన్షన్ ఐడీ కావచ్చు, అండ్ అలాగే యూఐడీ నంబర్ కావచ్చు, సదరన్ సర్టిఫికేట్ ఐడీ ఎంటర్ చేసుకొని కొట్టుకోవచ్చు. లేదు అనుకుంటే అవేం మీకు తెలియకపోయినట్లయితే మీ డిస్ట్రిక్ట్స్ వైస్‌గా, మండలాలు, గ్రామాల వైస్‌గా చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడి వరకు క్లియర్. ఓకేనా? నెక్స్టు చాలామంది కూడా ఈ ఆసరా చేత పెన్షన్ల పెంపు కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు పెన్షన్‌లను, వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 2016 నుంచి రూ. 4016 గాను, అండ్ అలాగే వికలాంగ పెన్షన్స్‌ను రూ. 4016 నుంచి రూ. 6016 గాను పెంచుతామని చెప్పారు. బట్ మనకు చెప్పి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదన్నమాట. సో, పెన్షన్ లబ్ధిదారులు కూడా చాలామంది బయట అనేక ధర్నాలు కూడా చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం మనకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఎట్టకేలకి ఈ 2026 సంవత్సరం కొత్త పండుగ కానుకగా ఈ ఆసరా పెన్షన్‌లను పెంపు చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి. సో, అయితే మీకు ఏ నెల నుంచి ఈ పెంచినటువంటి డబ్బులను ఇస్తారు అంటే 2026 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచండి. అప్పటి నుంచి పెంచి మీకు ఆ నెలకి స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచే ఇస్తారనమాట. వృద్ధులకొచ్చేసి రూ. 4016 అండ్ అలాగే వికలాంగ పెన్షన్స్ వచ్చేసి రూ. 6016 అనమాట. బట్ ఇప్పటి వరకు మార్చి నెల వరకు మీకు సో, పాత విధానంలోనే ఎంత డబ్బులైతే ఇస్తూ ఉన్నారో అంత డబ్బులు మాత్రమే ఇస్తారు. ఈ ముసలి వాళ్ళకి వృద్ధులకొచ్చేసి 2000 అండ్ అలాగే ఈ వికలాంగులకొచ్చేసి 4000. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇక ఈ డిసెంబర్ నెలకు సంబంధించి ఇంతే అమౌంట్స్ అయితే ఇస్తారు మార్చి నెల వరకు.
ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే ఈ నెల 24 నుంచి 31 తారీఖు లోపల మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. కొన్ని జిల్లాల్లో వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో వారికి ఈ పోస్ట్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా వాళ్ళ ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారండి. సో, ప్రభుత్వం మనకు గత 2, 3 నెలల నుంచి ఈ ఫేస్ రికగ్నైజేషన్ కొత్త విధానాన్ని తీసుకొచ్చిందనమాట. ఇంతకుముందు మీకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఆధారంగా పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేసేటువంటి వాళ్ళనమాట. ఇప్పుడు అలా కాకుండా మీ దగ్గర వాళ్ళు పోస్ట్ మాస్టర్లు వచ్చి మీ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ మీ ఫేస్ స్కాన్ చేసుకొని దాని తర్వాత మీకు పెన్షన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే నిజాయితీగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ డబ్బులైతే అందుతాయి. అండ్ అలాగే దొంగ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళని ఈజీగా ఫైండ్ ఔట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ విధానం మనకు ఆల్రెడీ ఒక 2, 3 నెలల నుంచి అమల్లోనే ఉంది. సో, ఈ నెలకు సంబంధించి కూడా మీకు ఈ కొత్త విధానంలోనే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ కూడా జారీ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్. మీకు మ్యాక్సిమం ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌లను గురించి అండ్ అలాగే పెంచినటువంటి పెన్షన్స్‌ను ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు పెన్షన్ మొత్తాన్ని అనే వివరాల గురించి కూడా చెప్పాను. ఓకేనా? కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళైతే వెయిట్ చేయండి. ప్రభుత్వం మనకి ఇంకా కూడా ఎటువంటి అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ ముందు ముందు రోజుల్లో రిలీజ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిదైతే చేస్తూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.